దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ గుండాలు హైదరాబాద్లో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దౌర్జన్యం చేసుడు, గేట్ పలగొట్టడు, లోపట్ల వచ్చి రాళ్లతో కొట్టడం ఈ సరి అయిన పద్ధతి కాదని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అయ్యా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే బుద్ధి చెప్తున్నాను. మీకు ఏదైతే రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు మీకు తెలియదు. ప్రజాస్వామ్యంలో ఎవరికన్నా క్రిటిసైజ్ చేసే హక్కు ఉంది. మీరు కూడా మొన్న మా అమిత్ షా మీద క్రిటిసైజ్ చేశారు, మా మోదీ గురు మీద క్రిటిసైజ్ చేశారు. మేము మీ పార్టీల మీద దాడి చేశామా? రాజ్యాంగం ప్రకారం మీరు తప్పు చేస్తే తప్పు అనే మాకు హక్కు ఉంది. కానీ ఇటువంటి దౌర్జన్యం చేసే పద్ధతి సరి అయిన పద్ధతి కాదు. మాకు కూడా ఇటువంటి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ పార్టీ, ఒక సిద్ధాంతమైన పార్టీ ఉంది. గత 11 సంవత్సరాల నుంచి మోదీ గారు పరిపాలన చేస్తే మచ్చలేని నాయకుడు అని ఇలా తెలిసిపోయింది. అయ్యా, మీరు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ పీరియడ్ లో ఏదైతే చేశారో ఎన్నో అవకతవకాలు, ఎన్నో స్కామ్స్లు మీ దగ్గర ఓవర్స్ స్కామ్ కలిపి మీరు చేశారు. కానీ ఖబర్దార్ ఎటువంటి గిట మీరు చేస్తే మా కార్యకర్తలు, మా బీజేవైఎం కార్యకర్తలు గిట లేస్తే మీ ఒక్క గాంధీ భవన్ లో ఒక తుక్కుడ కూడా మిగిలదు. కానీ మేము అటువంటి చేసేవాళ్ళు కాదు. ఏదైతే మీరు చేశారో పోలీసు వాళ్లకు ఒకటే నేను చెప్తున్నాను, మీరు పోలీసు వాళ్ళంటే మన ఎవరికైతే ప్రొటెక్షన్ కావాలని ప్రొటెక్షన్ చేసే మీ బాధ్యత. కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వంలో ఉంది. వాళ్ళ మాటలు ఏంటంటే మీరు కూడా సరి అయిన మన లా ప్రకారం మీరు కూడా పనిచేయలేని వ్యక్తి అని చెప్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే గుండాలు మా మీద, మా ఆఫీస్ మీద దాడి చేశారో వాళ్లకు తక్షణమే చర్య తీసుకోవాలి. నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టాలి. వాళ్ళకి వెంటనే శిక్ష ఇవ్వాలని మన ప్రజా ముంగట నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఇంకోసారి హెచ్చరిస్తున్నా, ఇటువంటి పద్ధతి చేస్తే నీకు మా భారతీయ జనతా పార్టీ వచ్చే 4 సంవత్సరాల మొత్తం నీకు కాంగ్రెస్ లేని మన తెలంగాణ రాష్ట్రం చేస్తారని నీకు చెప్తున్నాను. ఇంకొకసారి ఖబర్దార్ ఎటువంటి పని చేస్తే మా క్రమశిక్షణ పార్టీని మేము గట్టి కూర్చున్నాం. కానీ రేపు గిటను ఎటువంటి నకలు చేస్తే మేము కూడా దాడికి సిద్ధమన్నామని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.